థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విశేషాలు మనం కళాధర్ సార్ నుంచి తెలుసుకున్నాం. అంగుళీమానుడు బుద్ధుడయ్యాడు, బుద్ధత్వం సాధించాడు. ఇది చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. అంగుళీమానుడు లాంటి వాడు బుద్ధుడైపోయాడు. అంటే ఆ రోజు అంగుళీమానుడు బుద్ధుల్లో ఉన్న బుద్ధత్వాన్ని చూసి నేర్చుకొని సాధన చేసి బుద్ధుడయ్యాడు. అంటే మనం కూడా ఈరోజు బుద్ధుళ్ళం అవ్వాలి. మనం కూడా అంగుళీమానుడి కన్నా తక్కువేం లేవు. కాకపోతే ఆయన మనుషులను చంపాడు, మనం మేకలను చంపుతున్నాం, మనం బారెడు మాట. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, అంగుళీమానుడు బుద్ధుడిని పరిశీలించి బుద్ధత్వం సాధించుకున్నాడు. సాధన వేరే పాయింట్, అది ఒప్పుకుందాం. అంగుళీమానుడు బుద్ధుడిని పరిశీలించాడు. ఇందాక చెప్పారు కదా వారు, బుద్ధుడిని చూసి ప్రజలు వెల్కమ్ చెప్తున్నారు, నన్ను చూసి తలుపులు వేసుకుంటున్నారు భయంతో. అంటే అతను గమనించాడు అనమాట. అలాగే మీకు ఇంకో సంఘటన చెప్తా. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని ఒక మాట అడిగాడు. వాళ్ళు జర్నీ చేసేటప్పుడు అడిగారు అనమాట, అయ్యా నువ్వు బ్రహ్మర్షాల అయ్యావు, నువ్వు బ్రాహ్మణుడు కాదు కదా అన్నాడు. నిజమే నాయన, నేను బ్రాహ్మణుడు కాదు, నేను క్షత్రియుడిని. ఒకసారి నాకు వశిష్ఠుడితో గొడవ పడ్డాను కామధేను కోసం. ఆయన ఇవ్వలేదు, నేను కత్తి దూసి యుద్ధం చేశాను. ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆ కామధేనులోంచి సైన్యం వచ్చి నన్ను బాగా కొట్టారు, నేను ఓడిపోయాను. నాకు అప్పుడు అర్థమైంది, ఈ సృష్టిలో అత్యంత గొప్ప పదవి బ్రహ్మర్షి అన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. అయితే గీతే బ్రహ్మర్షి అయి తీరాలని ఆ రోజు నేను సంకల్పం పెట్టుకున్నాను. కానీ మనమేమో చిన్నప్పటి నుంచి ఆ రూట్లో లేము. అందుకు ఏం చేయాలా అని నేను వశిష్ఠుని గమనిస్తూ బ్రహ్మర్షి అయ్యాను. వశిష్ఠుల్లో ఉన్న క్వాలిటీస్ గమనిస్తూ సాధన చేస్తూ, అంటే సింపుల్గా చెప్పాలంటే కాపీ కొట్టారు. ఈ యుగం అంతా మనకు అలా చెప్తే అర్థమవుతుంది, కాపీ పేస్ట్ ఫార్వర్డ్ అనమాట. వాట్సాప్లో ఈ మెసేజ్ అక్కడ ఫార్వర్డ్ చేస్తాం. అలాగా విశ్వామిత్రుడికి వశిష్ఠుడు ఉన్నాడు కాపీ కొట్టడానికి, అంగుళీమానుడికి బుద్ధుడు ఉన్నాడు కాపీ కొట్టడానికి. మనకెవరున్నారు? పత్రిజీ ఉన్నారు కాపీ కొట్టుకోవడానికి. పత్రిజీ లాగా కాదు, పత్రిజీ లక్షణాలు కాపీ కొట్టాలి. నాకున్న చిరకాల కోరిక అదే, నేను బ్రహ్మర్షి అవ్వాలని పత్రిజీ క్వాలిటీస్తో. అలాగా నేను ఎన్నో సంవత్సరాలు వారితో, 24 సంవత్సరాలు వారితో జర్నీ చేస్తూ, నేను నా మిత్రుడంతా పత్రిజీలో జ్ఞానామృతమే కాక, అది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, బుక్స్లో, సిడీస్లో, ఇన్ఫర్మేషన్లో. సీనియర్ మాస్టర్స్ దగ్గర నుంచి నేను బాగా పిండుతాను అనమాట. సార్ మీరు పత్రిజీతో ఉంటారు కదా, అక్కడ సంఘటనలు కొన్ని చెప్పండి అని మేము అడిగి తెలుసుకుంటుంటాం. అలాగా చాలా అద్భుతమైన క్వాలిటీస్ వారిలో మేము గమనిస్తుంటాం. అవన్నీ మేము ఫాలో అవ్వాలి వాటిని అని కొన్ని పెట్టుకుంటాను. అందులో ఈరోజు అన్నీ చెప్పలేను కానీ 3 క్వాలిటీస్ చెప్తాను మీకు. ఈ 3 పాయింట్స్ మీరు పట్టుకుంటే మనం కూడా పత్రిజీలాగా బ్రహ్మర్షి అవుతాం, బుద్ధత్వం సాధించుకుంటాం. ఎందుకంటే ఎంత సాధన చేసినా ఆ లక్షణాలను మనం పట్టుకోలేకపోతే మన సాధన బలహీనమవుతుంది. మళ్ళీ సాధన చేయాలి, అంతే, అంతమించేం లేదు. సో అలాగా పత్రిజీతో జర్నీ చేసిన జర్నీలో నేను వారి దగ్గర చూసిన మొట్టమొదటి గొప్ప క్వాలిటీ యాక్సెప్టెన్సీ. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా వారు యాక్సెప్ట్ చేస్తారు. ఇది క్వాలిటీ నెంబర్ 1. ఒకసారి ఇదే రాజుగారు 2005లో మారేడుమిల్లి ట్రెక్కింగ్ పెట్టారు. మనకు అలవాటే కదా, 200 మంది పేర్లు ఇస్తాం, 5000 మంది వస్తాం. చివరి నిమిషం వరకు మనకే తెలియదు బయలుదేరతాం లేదో. సో మొత్తం మీద 200 మంది పేర్లు ఇచ్చారు. పాపం రాజుగారు 200 మందికి సరుకులు, సరంజామా, సామాను అడవిలోకి పట్టుకొచ్చి రెడీ చేశారు. ఇలాగే అంతా అద్భుతంగా సాయంత్రం కల్లా 2000 మంది వచ్చారు. 200 ఎక్కడ, 2000 ఎక్కడ. అయినా కింద మీద పడి ఉన్నమాట చెప్పుకుందాం, కాసిన సాంబార్లో నీళ్లు కలిపేశాం, పలచగా అయిపోయింది. మొత్తం మీద ఆ రోజు ఏదో గట్టెక్కించాం. మజ్జిగ ఆల్రెడీ కలిపేసాం.
అది కూడా వాటర్ ఫాల్ నీళ్ళు కలిపాం, మేము అవి పెడితే అవి కలపలేదు, మంచినీరే కలిపాం. అందులో ఒక ఆమె ఏం చేసిందంటే వచ్చింది గురువుగారి దగ్గరికి. గురుగారు ఉన్నారు, చెప్పమ్మా అన్నారు. అంతా బాగుంది సార్ అంది. ఇంకా అన్నారు. గురువుగారికి ఎంత ఇష్టం అంటే మనం ఎప్పుడన్నా ఆయన ఎందుకు అడుగుతారంటే మనం పొందిన ఆనందంలో నుంచి ఆయన ఆనందం ఎత్తుక్కుంటారు. ఇంకా 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 అని తెలియక కాదు, ఇంకా నువ్వేం పొందావు, ఇంకా ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నావు. ఆమె కర్మగాలి సాంబార్ బాగాలేదు సార్ అంది. తర్వాత ఏమైందో మీకు చెప్పక్కర్లేదు. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, అయ్యో అలా అయిపోయిందమ్మా రాజుగారు మీరు ఏంటంటే ఇలా చేశారని మామూలుగా అడుగుతారు ఒక సంస్థ యజమానో గురువు ఎవరన్నా. ఆయన ఏమన్నారు తెలుసా, సాంబార్ కోసం వచ్చావా అమ్మా అన్నారు. ఇంకేమనలా, నువ్వు సాంబార్ కోసం వచ్చావమ్మా అన్నారు. చూసారు, ఆ ఒక్క మాటతో ఆమె దృక్పథం మారిపోయింది. నిజమే కదా, ఆమె వచ్చి చెప్తుంది, నిజమే కదా నేను ఇంత ఫులిష్గా ఆలోచించాను. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఒక అడవిలో ఉందామని వచ్చాం. మాట్లాడితే తెల్లారులేసి ప్రతి ఒక్కళ్ళు అంటారు హిమాలయాలు వెళ్ళిపోతూ ఉంటారు మాట్లాడితే, ఇక్కడ చలిగే బాబు అంటున్నాం. రుచి చూపిస్తున్నారు గురువుగారు, మీకు తెలుసో లేదో. గురువుగారు అసలు మొదటి 2 రోజులు చల్లేదు, కావాలని ఈయన పెంచారు ఫుల్గా. మొన్నటిదాకా చల్లేదు, మేము ఇక్కడ తిరుగుతున్నాం, మీకు మొదటి రోజే వార్నింగ్ ఇచ్చారు, ఉంటారా ఓడతారా తేల్చుకోండి. ఆయన రూమ్లో ఉంది దీని కంట్రోలర్ అంతా, ఇలా తిప్పేశారు ఫుల్. ఇంకా ఉందా, రేపెల్లుండి ఇంకా ఉందంట. అంటే ఒక గురువు మనం ఎందుకు వచ్చామో తెలియ చెప్పడానికి తపన పడుతుంటారు, అది బుద్ధత్వం అంటే. సో అది యాక్సెప్టెన్స్ ఫ్రెండ్స్. నేను ఆ మూల టెంట్లో పడుకొని రాత్రి నేను కూడా గుడి 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 వణుకుతూ, ఆ వణుకు ఎక్కడి నుంచి వస్తుంది, భలే ఉంటుంది. సో యాక్సెప్ట్ చేద్దాం, ఇలా కూడా మనం ఉండగలం, యాక్సెప్ట్ చేద్దాం. ఆయన తిట్టించుకుంటాడు, అది ఆయన డ్యూటీ, ఆయన అదే యాక్సెప్ట్ చేస్తాడు రాజుగారు. ఫ్రెండ్స్, పత్రిజీలో నేను నేర్చుకున్నా ఆ గొప్ప క్వాలిటీ యాక్సెప్టెన్సీ. మొత్తం సమస్త జీవితాన్ని మార్చేసింది ఒక్క యాక్సెప్టెన్సీ. యాక్సెప్ట్ యాజ్ ఇస్ కండిషన్, అంతే. ఇక రెండో గొప్ప క్వాలిటీ గురువుగారి దగ్గరది, అవి నేను మర్చిపోతానేమో అని గోడ మీద రాసుకొని అంటించుకుంటుంటా. మర్చిపోతుంటాం, కామనే కదా. వెంటనే అది చూడగానే అవేర్నెస్ వస్తుంటుంది. రెండోది నో కంప్లైంట్. పిఎస్ఎస్ఎంలో పత్రిజీతో 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఒక్క కంప్లైంట్ వారి నోట్లోంచి రాలా. గట్టిగా చెప్పబట్టాలి దీనికి. కంప్లైంట్ లేని అత్యంత అద్భుతమైన వ్యవస్థ ఏదన్నా పిఎస్ఎం. కంప్లైంట్ లేదు ఇక్కడ కంప్లైంట్ లేదు అన్నదే నా కంప్లైంట్ గురుగారు. అది ఒక్కటి నేర్చుకుందాం ఫ్రెండ్స్. భార్య మీద భర్త కంప్లైంట్, భర్త మీద భార్య కంప్లైంట్, పిల్లల మీద తల్లి కంప్లైంట్, అన్ని కంప్లైంట్స్. మన చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది. పిల్లోడు వచ్చి తమ్ముడు వచ్చి అన్న మీద కంప్లైంట్ చెప్పగానే వీడిని కొట్టేస్తాం. అసలు కంప్లైంట్ తీసుకోవటం మానేయడం అనేది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. కంప్లైంట్ చెప్పడం మానేయాలన్నది అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం బ్రహ్మర్షి అయ్యేది. ఇక అత్యంత అద్భుతమైంది ఇంకోటి ఉంది, నో జడ్జిమెంట్. పత్రిజీలో ఉన్న గొప్ప 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 లక్షణం నో జడ్జిమెంట్. నేను ఒక వర్క్ ఎంచుకుంటాను, ఆ వర్క్ చేస్తుంటాను గత 24 సంవత్సరాల నుంచి. ఇలాగే నాకు అది నచ్చుద్ది. ఒక ప్రాజెక్టు, గురుగారు ఇది చేస్తున్నానండి, గుడ్ కీప్ అప్ అంటారు. అంతేగాని నువ్వు ఇది వద్దయా, అది మానే, ఇది చెయ్యి అని చెప్పరు. ఒకవేళ మనం అడిగితే గైడ్ చేస్తారు, అది వేరే విషయం. అంటే ఎవరి జీవితం వాళ్ళు ఎంపిక చేసుకుని వచ్చారు, ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు అలా ఉంటారు. ఒకళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూసి వాళ్ళని జడ్జి చేయడం పరమ రాంగు. ఇది పత్రిజీ అన్న బ్రహ్మర్షి దగ్గర నేర్చుకున్న గొప్ప గొప్ప లక్షణం. ఒకసారి అరకు ట్రెక్కింగ్కి వెళ్ళాం. అప్పుడు గురువుగారు చాలా కొండలు ఎక్కేవాళ్ళం అప్పట్లో. అసలు అది ట్రెక్కింగ్స్ అద్భుతం. ఇలాంటి ఈ ప్రకృతిలో ఎంత ఆనందంగా ఉన్నాం మనం. అలాగా 3 రోజులు ట్రెక్కింగ్ ప్రోగ్రాం.
3 రోజుల్లో మాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు. వాడు పరోపకారి పాపయ్య అనమాట. అంటే ఎప్పుడు అందరిని చూస్తూ ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని జడ్జ్ చేస్తుంటాడు. వాడు వచ్చాడు. అందరూ వచ్చారు. ఇలాగ కొంతమంది కపుల్స్ వచ్చారు. వాళ్ళని చూసి చూడండి అందరూ ధ్యానం చేస్తుంటే వాళ్ళు ఏంటండి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటుంటారు, వచ్చి ధ్యానం చేయొచ్చు కదండి అంటుంటాడు. ఒరే మనకెందుకురా బాబు అంట నేను. ఒక కపుల్స్ వచ్చారు, వాళ్ళిద్దరు చూడండి ఎంత అగ్లీగా ఉన్నారు అంటుంటాడు. రాత్రిపూట మేము వాటర్ ఫాల్స్ దగ్గర బెడ్లు వేసుకొని ఆ వెన్నెల్లో ఆ వాటర్ ఫాల్స్లో ఆ చెల్లు వణుకుతూ ఆ చలిమెంట్ వేసుకొని మేము ఎంజాయ్ చేస్తుంటే వాడు పక్క ఇటు తిప్పుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుంటాడు. మొత్తం మీద 3 రోజులు గడిచిపోయింది. 3వ రోజు ఎండింగ్ సాయంత్రం అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు గురుగారి దగ్గరికి వచ్చి. మార్నింగ్ అనుకుంటా 4వ రోజు మార్నింగ్ అందరిని అడుగుతున్నారు, గురుగారు ఎలా ఉందంటే ఒక్కొక్కళ్ళు అద్భుతాలు చెప్తున్నారు. ఈ ప్రకృతిలో మేము చూసామండి అద్భుతం, ఈ చలిలో పడుకోవటం, అసలు మంచుకి దుప్పట్లు చల్లగా అయిపోయి అందులో ఫ్రీజ్ అయిపోయి అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేము అని ఇలాగ అందరూ తమ గొప్ప 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 అనుభవాలు చెప్తూ గురువుగారికి థ్యాంక్స్ చెప్తూ ఉండంటే, అంతకుముందు ఆయన ఏం చేశాడు, మా ఫ్రెండ్ మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఏందండి వాళ్ళు చెప్పండి అనేవాడు. నాకు బాగా కోపం వచ్చి, ఒరేయ్ నేను కూడా ఇక్కడ ఒక వ్యక్తినే కదా, నేనైతే ఏం చేయలేను, వెళ్ళి గురుగారికి చెప్పు, ఆయనైతే బాగా తొగడ తెస్తాడని చెప్పా. అంటే ఆయన గురుగారి మీద పంపించాను. వాడేం చేశాడు, 3వ రోజు ప్రోగ్రాం అయిపోయాక గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారండి అన్నాడు వచ్చి. చెప్పనాయనా అన్నారు. అంతా బాగుంది కానండి, అది వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో అన్నాడు. అంతే, వాడు టాప్ అని చంపైంది. వంశీ అని నన్ను పిలిచాడు. పిల్లగానే నేను వెంటనే సార్ అని వచ్చాను అమాయకంగా మొహం పెట్టి. వాళ్ళని పిలుచుకురా అన్నాడు. వాళ్ళని పిలుచుకొచ్చాను. ఆ కపుల్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళని అడిగాడు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన దాకా ఇటు పడతానే ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఊరుకోవచ్చు కదా. అది కాదు గురుగారు 3 రోజుల నుంచి అంటాడు. అంటే నువ్వు 3 రోజుల నుంచి ఆనేసి వస్తున్నాను మళ్ళా. వాడు నోరు మూసుకో. అందుకే ఎప్పుడన్నా గురువుగారి దగ్గర దెబ్బలు పడేటప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అంతే. అది కాదండి అన్న సర్దెత్తుకొని మనల్ని మనం వెనకేసుకునే ప్రయత్నం చేయకూడదు. స్వానుభవాలతో చెప్తున్నాం టిప్స్. అది కాదండి అంటాడు. అది కాదండి వాళ్ళు 3 రోజులు అంటే నువ్వు 3 రోజుల నుంచి ఆలోచి వస్తున్నావు, నువ్వు ఏదైనా పడకని మళ్ళీ పడింది అడిగి. సరే వాళ్ళని తీసుకొచ్చాను. తీసుకురాగానే గురుగారు చూడండి, ఒక బుద్ధత్వం ఉన్నవాడిలో బ్రహ్మర్షిలో ఎలాంటి క్వాలిటీ ఉంటుందో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొహం కందగట్ల అయిపోయింది గురుగారికి. వాడిని చెంప కొడుతున్నాడు. వాడి పరిస్థితి బ్రహ్మానందంలో కింద పడిపోయి అయిపోయింది. ఒక్కసారి అటు తిరిగారు. ఈ కోపం అంతా ఒక్క సెకండ్లో ప్రసన్నంగా మారిపోయింది. ఎలా ఉంది ఇక్కడ అన్నారు. అంతే. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు ఈయన పరిస్థితి. గురుగారి చేతిలో ఉన్నాడు. ఆ అమ్మాయి బెత్తరపోయి వస్తుంది. ఆయన అబ్బాయి ఏమో చాలా అద్భుతంగా ఉందండి, వండర్ఫుల్ అండి అన్నారు. ఆ అమ్మాయిని అడిగాడు, ఎలా ఉంది అన్నాడు. వండర్ఫుల్ సార్, ధ్యానం చేశారా? చేశాం సార్. ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి వాగులో కూర్చొని మేము ఒకరి చేతులు పట్టుకొని ధ్యానం చేశాం సార్. ఆ కింద నుంచి చేపలు ఇలా 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 టచ్ చేస్తుంటే సార్ అసలు ఎంత ఫీలింగ్ మా జీవితంలో మర్చిపోలేమని వాళ్ళు పరవశించి చెప్తున్నారు. ఎవరు? వాళ్ళిద్దరు. వీడేం చేశాడు, ఇన్ని అడిగాడు గురుగారు. అరే నువ్వు ధ్యానం చేసావా అన్నాడు. సరిగ్గా చెప్పు నా కొడక. చేశాను సార్ అన్నాడు. కుదిరిందా? కుదరలేదు సార్. ఎలారా కుదురుతుంది నీకు? ఎక్కడి నుంచో వచ్చావు, ఎక్కడెక్కడి నుంచో వచ్చావు నువ్వు కష్టపడి. మీరు ఇక్కడికి రావడానికి ఎంతమంది మీ ఇంట్లో వాళ్ళు కష్టపడి ఉంటారు, ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు, మీ భర్తలో, మీ భార్యలో, మీ పిల్లలో. పైన ఉన్న మాస్టర్స్ ఎంతమంది మిమ్మల్ని ఈ నెట్టుంటారు ఇక్కడికి. దాన్ని అంతా వదిలేసి ఆ చందమామను చూడడం మానేసి, ఆ మబ్బులు చూడడం మానేసి, ఆ మంచులో ఆడుకోవటం మానేసి, ఆ కమ్మగా సాంబార్ తినడం మానేసి వీళ్ళనే చూస్తూ కూర్చున్నావా? మీకు భగవంతుడు అన్నీ వడ్డించాడు మీ ఇస్తట్లో. దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, వడలు, బూరెలు, గారెలు సమస్తం వడ్డించాడు. అవి తినడం మానేసి పక్కోడు తిని పారేసిన ఇస్తట్లోకి తొంగి చూస్తున్నారే, ఏమి బతుకురా అన్నాడు గురుగారు. ఆ రోజుతో మా ఫ్రెండ్ చేంజ్ అయిపోయాడు. చాలా అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఒక బ్రహ్మర్షిలో ఉండే లక్షణాలు ఇవి. 3వ క్వాలిటీ ఇది. జడ్జి చేయకండి ఎవరిని.
నిన్న నేను అక్కడ వింటున్నా, ఒక ఆమె అరుస్తుంది, ఇదిగో నువ్వు ఎక్కడికి పడుకుండా ఆడెందుకు పడుకున్నావు వెళ్ళి, నేను వెళ్ళి మీ ఇంట్లో చెప్తాను నన్ను అరుస్తుంది. నాకు వినపడుతుంది అక్కడ. ఒక్కళ్ళే వెళ్ళిపోతాం, అందరు బ్యాచ్ పట్టుకొని పైకి వెళ్ళాం వెళ్ళేటప్పుడు. మీరు ఆ గేట్ దాటాక ఎంతమంది కలిసి వచ్చారు అంతమంది డివైడ్ అయిపోండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళండి. డివైడ్ అయిపోవాలి, తల్లి కూతురు పిల్ల తమ్ముడు అందరూ డివైడ్ అయిపోయి కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి. అది పత్రిజీ దగ్గర మేము నేర్చుకున్నాం. అరకు ట్రెక్కింగ్లో మా అమ్మగారు వచ్చారు, నా వైఫ్ నా చిన్న బాబు మేము వచ్చాం, మా అమ్మగారు కూడా వచ్చారు. మా అమ్మగారు ఫస్ట్ టైం అనమాట, గురువుగారు షాకు. వచ్చి అరకు ట్రెక్కింగ్ వెళ్తున్నాము, నా వైఫ్ నేను మా బాబు పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. మా అమ్మగారు ఎక్కలేదు, కొండ ఎక్కలేదు, ఎందుకు రావాలి, వచ్చింది. వస్తే నాయన నన్ను పట్టుకోరా అంది. మరి తల్లి పట్టుకోపోతే అట్ట, నేను ఇలా పట్టుకున్నాను. చూసి నా వైఫ్ సరే నువ్వు ముందు వెళ్ళిపో అన్నా, ఆమె వెళ్ళిపోయింది. ఏమైనా పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నా. కరెక్ట్గా పెద్ద పులి వెనక నుంచి వచ్చింది పత్రిజీ రూపంలో. ఏం చేస్తున్నావు అన్నాడు గురుగారు మమ్మల్ని. నడవలేనయ్యా అంది. నడవలేని దాని ట్రెక్కింగ్ ఎందుకు వచ్చావు, ఆశ ఎక్కువ పేక్సన్నం దానా అన్నాడు. నడవలేని దాన్ని ఎందుకు వచ్చావు ట్రెక్కింగ్కి, కిందుండు అక్కడ కూర్చో హాయిగా భోజనం పెడతాను ఎంజాయ్ చేయ అక్కడ. చూసారా, మన గురించి మనకు తెలియనివి ఇవన్నీ చాలా చిన్నవి, దేనికోసం ఓ పెద్ద సాధన కూడా చేయక్కర్లా. నేను చెప్పే పాయింట్స్కి జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇతరుల ఆనందాన్ని పోగొట్టడానికి వచ్చావా అన్నాడు. అంటే నా అంతరంగం గురువుగారికి అర్థమైపోయింది. ఆ రోజుతో మా మదరు నువ్వు వెళ్ళి నాయన నేను కూర్చొని ధ్యానం చేస్తానంటది. థ్యాంక్ యూ గురుగారు, మా ఆనందం మాకు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనం మన పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ దానికి ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అన్నది మా మదర్ ఆ రోజు నేర్చుకుంది. ఈరోజు ఆమె అందరికీ చెప్తుంది ఆ పాయింట్. సో 3 పాయింట్లు బుద్ధత్వానికి, పెద్ద కష్టమైన పాయింట్లు కాదు, నోరు తిరగని మంత్రం కాదు, సింపుల్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ కండిషన్. ఇక్కడ చలి ఉంది, చలిలో ఉందాం, భోజనం పెట్టడం మానేద్దాం. ఇంతకుముందు 100 సార్లు అన్నాం కదా, హిమాలయాలకు వెళ్ళిపోతాను, మంచు మీద కూర్చొని ధ్యానం చేస్తాను, నిరాహార యోగా ఉందని అందరికీ కోరిక ఉంది. నిజంగా లోపల అందరికీ ఉంది ఈ కోరిక. నిరాహార యోగా అయిపోయిన వాళ్ళని చూడగానే మనం కూడా చేద్దామని ఉంటుంది. చూపిస్తున్నారు, ఇక్కడ అవకాశం వచ్చింది. సో అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ఉండడం మొదటి గొప్ప లక్షణం నేను నేర్చుకున్నాను. రెండోది, కంప్లైంటిజం తీసేద్దాం మన లోపల నుంచి, అది నేర్చుకున్నాను గురువుగారి దగ్గర గత 25 ఏళ్లలో. మూడోది, ఇతరులను జడ్జి చేయకుండా వారి జీవనాన్ని వాళ్ళు జీవనిస్తూ, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉండనిస్తూ, మనం జీవిస్తూ జీవింపనించి చేస్తూ ఉండడమే పత్రిజీలో నేను కాపీ కొట్టుకున్న బ్రహ్మర్షి యొక్క లక్షణాలు. మీరు కూడా కాపీ కొట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. కళాధర్ రెడ్డి గారు, వంశీ గారు చెప్పిన అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి బుద్ధత్వానికి. మా విన్నపం, మీకు వచ్చిన అనుభవాన్ని పక్క వాళ్ళతో సర్టిఫై చేయించుకునే ప్రయత్నం చేస్తే ఇంకి పెళ్ళి లచ్చి సాగుకు వచ్చినట్టు ఉంటుంది. అది ఎలా అంటే, అప్పుడే 2012 ఓ పెద్ద ధ్యాన మహాచక్రం లక్షలాది మందితో జరుగుతుంది. ఎవరెక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. రూములు, లైట్లు లేవు, వాటరు, రకరకాల గందరగోళం. ఈ హడావుడిలో పత్రికారు ఫ్లూట్ బ్యాగు స్టేజ్ మీదకి తెమ్మని కవర్ వచ్చింది. వీటన్నిటికంటే అది ఎమర్జెన్సీ. దాన్ని పట్టుకొని పరిగెత్తుంటే ఒక రూమ్లో రాయలసీమ వాళ్ళు అందరూ కూర్చున్నారు. అందరికీ ఒక్కొక్క రూము లేదు కదా, అందరు కలిసి అందరూ కూర్చున్నారు. వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటున్నారు అక్కడ. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. మిగతా వాళ్ళకి అది నమ్మబుద్ధి కాలేదో నమ్మలేదు. అటు నుంచి వెళ్తుంటే అదిగో నందా గారు వెళ్తున్నారు కదా, ఈ అనుభవం ఆయన అడుగుదాం, ఎప్పుడు పత్రికారి ద్వారా అంటాడు కాబట్టి అది అవునో కాదో తెలుసుకుందామని నన్ను పట్టుకున్నారు. నా పరిస్థితి ఏంటంటే, ఎంత వేగం స్టేజ్ ఎక్కిపోతే నేను అంత సేఫ్. బయట ఉన్నని చెప్పి నా రూమ్ ఎక్కడ, నా లైట్ ఎక్కడ, నా భోజనం ఎక్కడ అని అడుగుతుంటారు. సో ఏంటి మీ అనుభవం అంటే, పత్రికారు ఆయన చూశాడంట, ఆ పర్సన్ ఒకళ్ళ పేగులు మెడలో వేసుకుని కూర్చున్నాడంట ఆయన.
పత్రి గారు తన పేగులు తను మెడలో వేసుకుని కూర్చున్నారు, నేను చూశానంటున్నాడు ఆయన. వాళ్ళందరూ కలబడుతున్నారు. ప్రూఫ్కి ఎవరిని తెచ్చారు? నన్ను తెచ్చారు. ఇప్పుడు నువ్వు రోజు ఉంటావు కదా, ఎక్కడైనా చూసావా అని. నాకు అక్కడికే తెక్క. నాకు తెలిసి పత్రి గారు అంత పిచ్చోడు కాదు. మీరు చూడడం చిన్న పొరపాటు అయి ఉంటుంది, ఎదుటోడు పేగులు అయి ఉంటాయి అవి. ఏదో సందర్భంలో చూసి ఉంటావేమో. ఆయన అప్పుడు నా అంత మీద తెగిరాడు. నా అనుభవం నువ్వు నమ్మవా, నేను చూశానంటాడు. నువ్వు చూస్తే చూడనైనా నన్ను ఎందుకు చంపుతున్నావు? ఎందుకంటే వంశీ గారు అన్నారు సీనియర్స్ దగ్గరికి వెళ్ళి పిండుతామని. మమ్మల్ని పిండేయకుండా మీ మీ అనుభవాలతో మీరు ముందుకెళ్తుంటే చక్కటి అనుభవం ఉంటుంది. సో అది ఇప్పటికీ సందేహమే, ఆ పేగులు ఎవరో నాకు తెలియదు. సార్ ఎప్పటికీ చెప్పరు. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ప్లీజ్.